హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఒక ఇంపార్టెంట్ గేమ్ కాంటెక్స్ట్ ఆఫ్ పాయింట్స్ టేబుల్ నుంచి చూస్తే కనుక ఆ గేమ్ అనేది గెలిచారు. గెలవడం మాత్రమే కాదు, కన్విన్సింగ్గా గెలిచారు. నెట్ ఇంకొంచెం మెరుగుపరుచుకున్నారు అండ్ ఢిల్లీని ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ వైపు నెట్టేశారు. టాస్ దగ్గర నుంచి కొన్ని ప్రశ్నాత్మకమైన నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. పిచ్ ఏమన్నా మారిందా అని కొంతమంది డౌట్లు వ్యక్తపరుస్తున్నారు. అసలు ఏమైంది, ఎందుకు ఢిల్లీ క్యాపిటల్స్ అలా ఆ నిర్ణయం తీసుకున్నారు, ఎట్లా కేకేఆర్ బౌలర్స్ వాళ్ళని కట్టడి చేశారో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం. ఆల్దో సమ్ పీపుల్ సే ఇటువంటి పిచ్ మీద టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంటబ్బా, ఇది కొంచెం బెటర్ అవుతుంది కదా, యాజ్ ద మ్యాచ్ ప్రోగ్రెసెస్ కొంచెం డ్యూ బాగా సెట్ అయిన తర్వాత అని మాట్లాడుకున్నా. ఢిల్లీస్ బెస్ట్ బెట్ వాస్ టు విన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్. వాళ్ళు అదే చేశారు. కండిషన్స్ ఎలా ఉన్నాయి, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉందని ఆలోచించలేరు వాళ్ళు. SRH did the same thing and Chennai Super Kings made merry. ఢిల్లీ క్యాపిటల్స్ డిడ్ నాట్ వాంట్ టు డూ దట్. వాళ్ళు ఇటువంటి పిచ్ మీద వాళ్ళు కనుక ఒక 220 దాకా కొట్టగలిగి ఉంటే మాకు ఛాన్స్ ఉంటుందని వాళ్ళు భావించారు. అందుకే టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు. చాలామంది ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ చేశారు, రిషబ్ పంత్ కూడా అడిగారు ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కూడా. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద లాజిక్. అలాగే ఒక్కసారి బ్యాటింగ్ మొదలుపెట్టిన తర్వాత పృథ్వీ షా ఊపందుకున్నాడు. 4 వెళ్ళింది, వైడ్ వెళ్ళింది, మళ్ళీ 4 వచ్చింది, మళ్ళీ 4 వచ్చింది, బాగా ఆడుతున్నాడు అనుకుంటే స్టార్క్ దగ్గర నుంచి ఒక డెలివరీ, ఒక ఫుల్ టాస్ డెలివరీ గాల్లో స్వింగ్ అయ్యి ఫ్రేజర్ మెకర్కి తగిలింది. గట్టి అపీల్ చేశారు, ఇన్సైడ్ ఎడ్జ్ ఉందని చెప్పి శ్రేయస్ సార్ అక్కడి నుంచే చెప్పాడు. బట్ దట్ షోడ్ సంథింగ్. స్టార్ కొంచెం మిషన్లో ఉన్నాడు, కాస్త స్వింగ్ గింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు, ఏమైనా జరుగుతుందా. అందుకే వైభవరావు ఎప్పుడైతే బౌలింగ్ వచ్చాడో ఒక నో బాల్ అది ఇది అయింది, దాని పెద్దగా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయారు. బట్ హీ స్టార్టెడ్ గెట్టింగ్ వికెట్స్. పృథ్వీ షా అవుట్ అవడం, తర్వాత ఫ్రేజర్ మెకర్ అవుట్ అయిపోవడం, ఆ తర్వాత మీకు షే హోప్కి ఒక అద్భుతమైన బాల్ పడింది బాస్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ డెలివరీస్ షే హోప్కి. ఎందుకంటే కాక ఆ ముందు బాల్ బౌన్సర్, దాన్ని ఒక బాల్ ఫాస్ట్గా వచ్చిందని చెప్పి హుక్ ఆడేసాడు, ఆ బాల్ 6కి వెళ్ళింది. ఆ తర్వాత బాల్ చూస్తే కనుక జస్ట్ పిచ్ డౌన్ అండ్ కాస్త మూవ్మెంట్ అనేది ఇచ్చింది, స్టంప్ ఎగిరింది. ఐ థింక్ ఆ పీచ్ ఆఫ్ డెలివరీ అది. అండ్ ఆ వికెట్ అనేది నిజంగా కొంచెం అది నెట్టేసిందని చెప్పాలి, ఒక వెనక్కి నెట్టిందని చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ని. బట్ స్టిల్ 6 ఓవర్స్ తర్వాత వాళ్ళు కంఫర్టబుల్గా 11 runs per ఓవర్తో ఆడుతున్నారు. రిషబ్ పంత్ స్టిల్ ఎట్ ద క్రీస్. అక్షర్ పటేల్ పంపించారు ఆడమని చెప్పి. రిషబ్ పంత్ అప్పటికే ఒక 4 కొట్టాడు, 6 కొట్టాడు, రెడీగా ఉన్నాడు ఆడడానికి. బట్ సడన్గా ఎప్పుడైతే స్పిన్ వచ్చారో ఈ సా ద బాల్ గ్రిప్ అవడం చూశాడు. నరైన్ 6 కొట్టిన తర్వాత అండర్స్టూడ్ బాల్ గ్రిప్ అవుతుంది. బాల్ గ్రిప్ అవుతుందని చూసిన తర్వాత గట్టి కొట్టే ప్రయత్నాలు చేశాడు. అది ఎప్పుడు తెలిసింది బాల్ గ్రిప్ అవుతుందని, ఒకసారి బ్యాట్ జారి చేతిలో వచ్చింది. ఆహా అనుకున్నాడు. అక్కడి నుంచి గట్టి కొట్టే ప్రయత్నాలు చేశాడు. కెప్ట్ ఫాలింగ్. హెడ్ అనేది కొంచెం బ్యాలెన్స్ అనేది అవుట్ అయింది, బ్యాట్ అనేది దూరం పోయింది, షాట్స్ అనేవి సరిగ్గా రావట్లా, ఓ క్యాచ్ అనేది డ్రాప్ అయింది అక్కడ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో. ఆ నెక్స్ట్ ఓవర్లో సరే అవుట్ అయిపోయాడు, రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఇట్ వాజ్ నాట్ కన్విన్సింగ్ ఇన్నింగ్స్. అదేదో పెద్ద గట్టిగా ఆడాడని చెప్పడానికి కూడా లేదు. ఈ స్ట్రగుల్ ఇన్ దట్ ఇన్నింగ్స్. స్ట్రగుల్ క్లియర్గా కనిపించింది. ఆల్ ద ఫాస్ట్ బౌలర్స్ ఆడిన స్పిన్ దగ్గర స్ట్రగుల్ కనిపించింది. ఇట్ డస్ నాట్ హ్యావ్ అ గుడ్ రికార్డ్. నరేన్ మీద, వరుణ్ మీద అతనికి మంచి రికార్డ్ లేదు. పొద్దున కూడా మాట్లాడుకున్నాం, నరేన్ అండ్ రిషబ్ పంత్ బ్యాటిల్ చాలా బాగుంటుంది, వరుణ్ గట్ ది బెటర్ ఆఫ్ ఇట్. ఇక వెంటనే రిషబ్ పంత్ ఇట్లాగే ఆడతాడు, ఏదో ఫ్లూక్లా ఆడతాడు, అది ఇది అని చెప్పేసి మాట్లాడకండి. రిషబ్ పంత్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, అతనిలో ఒక ఎక్స్క్లూజివిటీ ఉంది. ఒక లెఫ్ట్ హ్యాండర్గా ఈ కెన్ టేక్ ద గేమ్ అవే ఫ్రమ్ యూ అట్ ఎనీ గివెన్ టైం. అతని రోజున అతను అద్భుతమైన ఆట ఆడగలి ఆడి చూపించాడు. ఆ రెడ్ బాల్ ఫార్మాట్లో ఆడాడు కదా, వైట్ బాల్ ఫార్మాట్లో వన్డేలో 100 ఉంది. T20 ఇంటర్నేషనల్స్లో అతనికి సరైన రీతిలో రికార్డు లేకపోయినా IPL హాస్ ప్లేడ్ వెల్. అండ్ ఏ బ్యాటర్స్కి అయితే బ్యాకింగ్ లభించిందో, అది బీట్ రోహిత్ శర్మ, బీట్ KL రాహుల్, అంతెందుకు బీట్ విరాట్ కోహ్లీ, వాళ్ళకు కూడా బ్యాకింగ్ చాలా పెద్ద ఎత్తునే లభించింది. విరాట్కి మిగతా ఇద్దరి కన్నా కూడా కాస్త తక్కువ లభించింది. బట్ స్టిల్ హేమీలు ఉన్న సైడ్లో విరాట్ని డ్రాఫ్ట్ చేయడానికి ఒక అద్భుతమైన నిర్ణయం సెలక్షన్ కమిటీ అండ్ MS తీసుకున్నారట. రోహిత్ శర్మ 78 మ్యాచ్లు ఏంటది ఏంది అనుకునేసరికి ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు. 80 మ్యాచెస్ తర్వాత ఎవరికి అవకాశాలు ఇస్తారో జనరల్గా ఇవ్వరు. KL రాహుల్కి అంత జరుగుతున్నా కూడా అవకాశాలు ఇస్తున్నారు, ఎందుకంటే దే కెన్ టేక్ ద గేమ్ అవే. వాళ్ళలో మంచి పెడిగ్రీ, మంచి టాలెంట్ ఉంది. రిషబ్ పంత్ కూడా అలాంటి క్యాండిడేటే. ఒక ఇన్నింగ్స్ ఫెయిల్ అయినంత మాత్రాన ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఆఫ్ కోర్స్ అతను పూర్తి స్థాయిలో నంబర్ 1 కీపర్ బ్యాటర్గా ఉన్నాడా అనే క్వశ్చన్ ఆవిర్భవించినప్పుడు మాత్రం ఆన్సర్ ఇస్ నో, అది నేను చెప్తా. బట్ అలాగని చెప్పేసి ఈ యొక్క ఇన్నింగ్స్ చూపించి ఇదా రిషబ్ పంత్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు, ట్రిస్టన్ స్టంప్స్ అవుట్ అయ్యాడు, మంచి క్యాచ్ ఉంది సాల్ట్ దగ్గర నుంచి, అద్భుతమైన క్యాచ్, అండర్ ఎడ్జ్ తగిలింది, ఈజీగా అది క్యాచ్ పట్టుకోవడం. అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు, ప్లేడ్ ఆన్, స్టంప్ ఎగిరిపోయింది. వరుణ్ చక్రవర్తి బాగా వేస్తున్నాడు, నరేన్ బాగా వేస్తున్నాడు. ఇద్దరు వేసేసిన 8 ఓవర్స్లో ఎక్కడ ఏమీ జరగలేదు, వికెట్లు పడిపోతూ వచ్చాయి. అండ్ కుమార్ కుషాగ్రా అనుకున్నారు, కుమార్ కుషాగ్రాను అవుట్ అయిపోయాడు, అక్కడ ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. కుల్దీప్ యాదవ్ ఆడాడు, 30 పైన కొట్టాడు స్కోర్. కుల్దీప్ యాదవ్ ఆఫ్కోర్స్ ఒక క్యాచ్ డ్రాప్ అయ్యి అది 6కు పోయింది, అది వేరే విషయం.
అండ్ ఇంకోటి ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదని స్టార్క్ ఏదో కోపం వచ్చి ఆ స్టార్క్ని బాగా ఆడాడు. ఆ ఫ్లిక్ షాట్స్ బాగా ఆడుతున్నాడు. అది డౌన్ ద లెగ్ సైడ్ ఫ్లిక్లు కొట్టడం కానీ గాల్లో కొట్టడం కానీ చాలా అద్భుతమైన రీతిలో ఆడాడు. సో దట్ వాస్ గుడ్. ఎందుకంటే 120కి ఐపీఎల్ స్కోర్ 153 దాకా తీసుకెళ్ళగలిగాడు. స్టార్క్ 4 ఓవర్స్ కూడా కంప్లీట్ చేయకుండా ఆపగలిగాడు. ఆండ్రే రసల్ రావాల్సి వచ్చింది, అది కూడా లాస్ట్ ఓవర్లో 4 అవి వెళ్ళి ఎడ్జిల్ తగిలే కొన్ని కన్విన్సింగ్గా కొట్టాడు. బట్ దెన్ ఈ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కుల్దీప్ యాదవ్. ఓకే ఫైన్, రన్స్ కొట్టాను. మోస్ట్లీ అతనే ఇండియాకి నెంబర్ 8 బ్యాటర్గా ఉంటున్నాడు. సో కావాలి అతని దగ్గర ఎంతో కొంత పరుగులు కావాలి. సో అది బాగానే అనిపించిన 153 వాజ్ నెవర్ ఎనఫ్ ఆన్ దట్ సర్ఫేస్. ఏ మాత్రం ఎనఫ్ కాదు. దాని నుంచి ఏదన్నా కాస్త కంపిటేటివ్గా చేయాలంటే కనుక ఓపెనర్లు ఇద్దరిని 10 లోపల అవుట్ చేయాలి. ఎక్కడ అవుతారు సాల్ట్ మీరు చూడండి, 200 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. 68 ఆఫ్ 33 బాల్స్, 68 ఆఫ్ 33 అయిపోయింది అక్కడ. 5.3 బాల్స్ ఓవర్స్లో తను 68 కొట్టాడు. ఇంకా మీకు కావాల్సిన 14.3లో మీకు కావాల్సిన మీరు కొట్టాల్సిన స్కోర్ 85. రన్ బాల్కి వచ్చింది స్కోర్. అలాంటి డ్యామేజ్ చేసి వదిలిపెట్టాడు. సరే నరేన్ తొందరగా కొట్టాడు, సరే సాల్ట్ అవుట్ అయిపోయాడు. తర్వాత రింకు సింగ్కి ప్రమోట్ చేశారు. బాబు గో అండ్ ఫినిష్ దిస్ ఈజ్ యువర్ గేమ్. మాకు అర్థమవుతుంది దట్ వరల్డ్ కప్ సెలెక్షన్ అనేది ఈ యొక్క పారామీటర్ని కన్సిడర్ చేస్తున్నా, నీకు ఎక్కువగా ఫినిష్ చేసే అవకాశాలు రాలేదు. అండ్ నువ్వు 1 ఓవర్ 2 ఓవర్లో ఉన్నప్పుడే పంపిస్తూ వచ్చారు. దిస్ ఈజ్ యువర్ గేమ్, గో అండ్ ఫినిష్ అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ రింకు సింగ్ ఫినిష్ చేయలేకపోయాడు. సో కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే సిచ్యువేషన్ నీకు అందించి బాస్ వెళ్ళి ఫినిష్ చేయని చెప్పినట్టు ఫినిష్ చేయకపోతే అండ్ దాని తాలూకా ఇంపాక్ట్ ఇంకొక లార్జర్ స్కేల్లో కనిపిస్తే బాధ అనిపిస్తుంది. రింకు మీద వెయిట్ పడే అవకాశాలు ఉన్నాయి. యాజ్ మచ్ యాజ్ ఐ హేట్ సేయింగ్ ఇట్, ఉన్నాయి, లేకపోలేదు. టుడే వాజ్ దట్ మ్యాచ్. బాస్ నేను ఆడుతున్నానని చెప్పడానికి సంభవం కొంచెం ఏమన్నా ఇచ్చేసాడా ఆ సెలెక్టర్లకి అనిపించింది. బట్ ఆ తర్వాత ఇద్దరు అయ్యర్లు కలిసి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రానివ్వాలి, హ్యాపీగా ఆడుకుంటూ వెళ్ళారు. కుల్దీప్ యాదవ్ ఇద్దరూ బాగా ఆడారు. అయ్యర్ అయితే రివర్స్ 6 కూడా కొట్టాడు. బట్ మంచి గ్రిప్ అనేది లభించింది అతనికి కూడా. బట్ దే డి నాట్ హ్యావ్ ద స్కోర్. 50 పరుగులు తక్కువైపోయారు. 10 ఓవర్స్ దేవర్ 100, కానీ అప్పటికే వికెట్లు కోల్పోయారు. 6 ఓవర్స్ 68 అంతా 3 వికెట్లు కోల్పోయారు. దే షుడ్ హ్యావ్ గాట్ టు 200. ఒక మ్యాచ్ అనేది ఉండేది. అఫ్కోర్స్ అక్కడ కూడా కేకేఆర్ వుడ్ హ్యావ్ హ్యాడ్ దేర్ ఓన్ వే అనిపించింది. బై ద వే దే ఆర్ గోయింగ్. బట్ స్టిల్ ఎక్కడో అక్కడ మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ చేయగలిగే బౌలింగ్ వీళ్ళ దగ్గర ఉంది. అక్కడ మిస్ అయిందేమో అనిపించింది. అక్షర్ పటేల్ బౌల్డ్ రియలీ వెల్. అండ్ అక్షర్ పటేల్ చాలా చాలా కీలకమైన దశలో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో అతను బ్యాట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాలే. బ్యాట్ దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ వచ్చుంటే బాగుంటుంది. కొట్టాడు, కొన్ని రన్స్ కొట్టాడు, కానీ అది సరిపోదు. బట్ ఆ వికెట్లు తీసే అబిలిటీ ఏదైతే ఉందో ఇటువంటి సర్ఫేసుల మీద డెఫినెట్లీ సెలెక్టర్లకి చెప్తున్నాడు, బాస్ ఐఎమ్ డూయింగ్ వెల్, నన్ను బ్యాకప్ అనేలాగా చూడకండి, కాస్త అప్ తీసుకొని రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసే విధంగా అతని పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ భారీ స్కోర్లు, భారీ హిట్టింగ్ల తర్వాత ఒకసారి మ్యాచ్ చూసేసరికి కొంతమంది ఏంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ ఫైన్. అండ్ ఈ మ్యాచ్ తాలూకా ఇఫెక్ట్ అనేది పాయింట్స్ టేబుల్ మీద మిగతా టీమ్స్ మీద అలా ఉంది. సో ఇక్కడ 2 విధాలుగా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ కనుక కేకేఆర్ ఓడిపోయి ఉంటే వాళ్ళు నెట్ కొంచెం డ్యామేజ్ అయ్యేది, వాళ్ళు కొంచెం డౌన్వర్డ్ స్లంప్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి కొన్ని మ్యాచ్లు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, అమ్మాయితో ఆడాలి, క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ వచ్చి ఒక రకంగా చూసే ఆస్పెక్ట్. అదే కేకేఆర్ గెలవడంతో ఏమైందంటే ఢిల్లీ ఈజ్ నౌ ఇందాక అన్నట్టుగానే పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ప్రతి ఒక్క మ్యాచ్ గెలవాలి వాళ్ళు. మిగతా 3 మ్యాచ్లు వాళ్ళు గెలవాలి. సో దీనివల్ల ఏమైందంటే మిగతా స్థానాలన్నీ యథాతథంగానే ఉన్నాయి. 3లో చెన్నై, 4లో ఎస్ఆర్హెచ్, 5లో లక్నో. వీళ్ళు ముగ్గురికి హ్యాపీయే. కానీ మళ్ళీ ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే ఢిల్లీ వెళ్ళుంటే కేకేఆర్ తగ్గేదేమో, కొంచెం బాగుండేదేమో అనిపించేది. బట్ సమ్హౌ కేకేఆర్ విన్ అనేది యాక్చువల్గా ఈ 3, 4, 5 టీమ్స్కి బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో పట్టికలో పెద్దగా మార్పులు జరగకపోవడమే మంచిది. అండ్ దానివల్ల లక్నో సూపర్ జైంట్స్ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే ఫైన్, హమ్కో మిల్ గయా ఛాన్స్. ఇక్కడ కనుక ముంబై మీద గెలిచేస్తే మాకు 12 వచ్చేస్తే తర్వాత అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకే ఈ యొక్క మ్యాచ్ ఇంపార్టెన్స్ అనేది ఈ 4-5 టీంల మీద పడింది. మరి ముంబై ఇండియన్స్ ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటారు, లక్నో సూపర్ జైంట్స్ ఏ విధంగా ఆడతారని నెక్స్ట్ మ్యాచ్లో మనం ప్రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ ఇది కోల్కతా నైట్ రైడర్స్ ఒక లాస్ట్ 2 గేమ్స్ డైసీ సిచ్యువేషన్. ఒకటేమో 1 రన్తో గెలిచారు, ఇంకోటేమో అంత భారీ స్కోర్ కొట్టి ఓడిపోయిన తర్వాత గెట్టింగ్ బ్యాక్ టు విన్నింగ్ వేస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు మీ తర్వాత గేమ్స్ కూడా టఫ్గానే ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళకి 12 పాయింట్లు వచ్చాయి. ఇంకొక 2 గేమ్లు వచ్చినా కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు. దే స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ మ్యాచెస్, అందులో ఎటువంటి డౌటు లేదు. లాట్ ఆఫ్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళకి ఇంకా 5 మ్యాచ్లు ఉన్నట్టున్నాయి వాళ్ళకి, అందులో 2 గెలిచినా చాలు. సో దే ఫీల్ హ్యాపీ అబౌట్ దిస్. ఈ విక్టరీ వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. కింద పడకుండా, ఇంకా కిందకి రాకుండా ఈ విక్టరీ అనేది వాళ్ళకి దోహదపడింది. ప్రతి ఒక్కరు వైభవ్ రారా కానివ్వండి, వరుణ్ కానివ్వండి, నరేన్ కానివ్వండి, హర్షిత్ కానివ్వండి, స్టార్క్ కానివ్వండి, అందరికందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అనేవి అందించారు అలాంగ్ విత్ సాల్ట్. సో వెరీ గుడ్ విక్టరీ ఫర్ కేకేఆర్. అండ్
చూద్దాం నెక్స్ట్ ఈ పాయింట్స్ టేబుల్ అనేది ఎటువంటి మలుపులు చూస్తుంది అని మీరేమనుకుంటున్నారు?